కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ది పనులలో భాగంగా అమృత్ 2 ద్వారా కేంద్రం నుంచి వచ్చిన నిధుల నుండి కరీంనగర్ కార్పొరేషన్లోని 3 చెరువులు కొత్తపల్లి, రేకుర్తి, తిరువటపల్లి ఈ చెరువులను ఆధునీకరించాలి, అభివృద్ది చేయాలనే ఒక లక్ష్యంతో పనులు ప్రారంభించడం జరిగింది. నిన్న కొత్తపల్లి, తిరువటపల్లి చెరువులలో అభివృద్ది పనులు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు రేకుర్తికి సంబంధించి 1,98,00,000 నిధులతోని ఈ ప్రాంతాన్ని మొత్తం ఈ చెరువు కట్ట ప్రాంతాన్ని అంతా కూడా ఆధునీకరించడం, అందంగా తీర్చిదిద్దడం, ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడం, దాంతోపాటు ముఖ్యంగా కాలుష్య నివారణ కోసము ఇవాళ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దీనికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అవి రాకుండా ఉండడానికి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి కొంచెం హంగు ఆర్భాటాలతో ఒక మంచి ఆలోచనతో ఒక బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ అమృత్ నిధులను కేటాయించడం జరిగింది. 5,82,00,000 రూపాయల నిధులను ఈ 3 చెరువుల కోసం ఇవ్వడం, ఇలా 1,98,00,000 ఈ రేకుర్తి చెరువును చాలా అందంగా తీర్చడం, ఒక పర్యాటక కేంద్రంగా మార్చడం, ప్రజలందరూ వచ్చి సేదెద్దరే విధంగా కరీంనగర్ కార్పొరేషన్ లో స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి అనేక పార్కులను అభివృద్ది చేయడం జరిగింది స్మార్ట్ సిటీ నిధులతో. దాంతోపాటు ఈ శివారు గ్రామాల మెర్జు విలేజ్ లో కూడా పార్కుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ముందుగా ఈ చెరువులను కాపాడుకోవాలని చెప్పి ఉద్దేశంతో దీని కూడా పర్యాటక కేంద్రంగా తయారైన ఉద్దేశంతో ప్రజలందరూ వచ్చి సేదెదిరే విధంగా వీకెండ్స్ లో గానీ ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు వచ్చి సేదెదిరే విధంగా అన్ని హంగు ఆర్పాటుతో ఇవాళ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిధులు తీసుకొస్తాం. మా లక్ష్యం ఒకటే, ఇన్ని రోజులు మెయిన్ రోడ్స్ అన్ని ఇష్టం కార్పొరేషన్ పరిధిలో, విలీన గ్రామాలతో పాటు మెర్జ్ విలేజ్ తో పాటు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చెప్పి పరిధిలో ప్రతి గల్లీలో రోడ్ల నిర్మాణం చేపట్టడం, రోడ్ల నిర్మాణము, డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరిచేటువంటి ఒక ప్రణాళికతో ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. ట్రాఫిక్ ఇబ్బందిని దృష్టి ఉంచుకొని కూడా గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, పాలకవర్గంతో కూడా అనేక మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నది. కరీంనగర్ అభివృద్ధితో చేసి చూపెడతాం. రాజకీయాలకు అతీతంగా ఇస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల కార్పొరేట్లకు సమాన స్థాయిలో నిధులు ఇచ్చి పార్టీల భేదాభిప్రాయాలు లేకుండా అందరు కలిసికట్టుగా అభివృద్ది చేసేటువంటి సంకల్పంతో పాలకవర్గం ముందుకు వచ్చింది కాబట్టి ఈ అభివృద్ది సాధ్యమవుతున్నది. ఇదే పరంపర రాబోయే రోజుల్లో కొనసాగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసి ఈ కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ది చేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ సంబంధించి వాళ్ళ మహిళా రిజర్వేషన్ విషయంలో ఇలా మహిళలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాపం ఆయన ఏదో చేస్తున్నాను అని చెప్పి సన్మానాలు చేయించుకుంటున్నాడు. ఎవరన్నా బిల్లు సక్సెస్ అయితే సంబరాలు చేసుకుంటారు తప్ప బిల్లు ఫెయిల్ చేస్తే సంబరాలు వాళ్ళు చేసుకున్నారు దేశంలో. వాళ్ళు ఫస్ట్ అని చూస్తున్నాను నేను. మరి రేవంత్ రెడ్డి గారు నేను చాలా గొప్ప పని చేస్తానని చెప్పుకుంటున్నాడు ఇలా. కానీ గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో మహిళలు ఆయన విషయంలో ఏ విధంగా చీదరించుకుంటారు, ఏ విధంగా తిట్టుకుంటారో పాప ఆయన తెలుస్తలేదు. ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్తలేదు పాప ఆయనకు. నేను చాలా పెద్దగా అయిపోయినా, ఢిల్లీని శాసించేది నేనే, తొందర అవకాశం దొరికితే రాహుల్ గాంధీ ప్లేస్ లో కూర్చోవాలి నేను. ఆయన ఆలోచన కదే, ఎందుకంటే రాహుల్ గాంధీకి ఏం తెలియదు. కాబట్టి ఆ ప్లేస్ లో కూర్చోవాలని చెప్పి తాపత్రయపడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.